హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ రాక్స్. మీ ఇంట్లో కూరగాయలు అన్నప్పుడు టమాటాలు ఉన్నాయనుకో, 2 కానీ 3 టమాటాలు ఉంటాయి. ఈ విధంగా చట్నీ చేసుకో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరి వేడి వేడి అన్నంలో వేసుకొని మిక్సీ పట్టకుండా, తాలింపు పెట్టకుండా ఈజీగా 2 నిమిషాల్లో ఈ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మనం ఈ చట్నీ ఎలా చేశాను ఏంటి అనేది పూర్తి వీడియోలోకి వెళ్ళిపోయారు. కానీ చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఒక 2 ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మంచిగా. ఎల్లిపాయలన్నీ, ఉల్లిగడ్డలన్నీ ఈ విధంగా వేయించుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు 2-3 టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని ఇలా మగ్గించుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా కాలుతుంది, చల్లారినాకైతే మంచిగా వస్తుంది. మొత్తం అన్నీ ఈ విధంగానే టమాటాల మీద ఉన్న పొట్టు మొత్తం తీసినాక
ఈ మొత్తం మంచిగా దగ్గరికి ఇట్లా పొడి కారం లెక్క చేసుకోవాలి. ఇవన్నీ మంచి కారం పొడి లెక్క చేసుకొని చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో మనం టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా ఇందులో కలుపుకోవాలి మంచిగా. ఈ బాగా పండిన టమాటాలు కదా, రసం అనేది ఎక్కువ వస్తుంది. మొత్తం ఇలానే గట్టిగా మలుపుకోండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా 2-3 టమాటాలున్న మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. చూసారా ఎంత మంచిగా పండిన పండు కదా, ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తుంటుంది అన్నమాట. అంతే, చాలా ఈజీ. చూసారా, వేడి వేడి అన్నం, మనం కలిపిన పచ్చడి. సూపర్ ఉంది మంచిగా. మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.